హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి బేగర్ కంచ అమెజాన్ డేటా సెంటర్ దగ్గర ఉన్నాం. మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా అమెజాన్ డేటా సెంటర్ అనమాట. ఇది వచ్చేసి కందుకూరు ఎక్స్ రోడ్కు కనెక్టివిటీ తోటి మనకి ఇది ఉంటుందన్నమాట. ఈ 250 ఫీట్ రోడ్ వచ్చేసి మనకు శ్రీశైలం హైవే ఏదైతే ఉందో కందుకూరు ఎక్స్ రోడ్ అక్కడి నుంచి యాచారం వరకు మనకు ఫార్మాసిటీ వరకు కనెక్టివిటీ ఉండే విధంగా ఈ రోడ్ అయితే ఉంటుందన్నమాట. మనకు స్కిల్ యూనివర్సిటీ, ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ అండ్ మనకు త్రిబుల్-ఆర్కి అండ్ ఓఆర్ఆర్కి మధ్యలో ది బెస్ట్గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆ ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఒకసారి చూద్దాము ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చానండి. విల్లా ప్లాట్స్ అండి. ఇందులో వచ్చేసి మనకు DTCP అండ్ రేరా అప్రోడ్ ప్రాజెక్ట్ ది బిగ్గెస్ట్ విల్లా ప్రాజెక్ట్ అండి. టోటల్ విల్లా ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏంటి అని చెప్పేమో మీకు ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఒకసారి చూపెడతానండి. ప్రజెంట్ డెవలప్మెంట్స్ ఏ విధంగా జరిగాయి, ప్రాజెక్ట్ ఓవరాల్గా ఎన్ని ఎకరాలు ఉంటుంది, ఇందులో మనకు ప్రజెంట్ ప్లాట్స్ ఏమేమైతే అవైలబుల్లో ఉన్నాయి ఏంటి అని అన్ని డీటెయిల్ చెప్తాను. ఒకసారి ఇన్సైడ్ అయితే వెళ్ళినట్టయితే మీకు ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఒకసారి ఇన్సైడ్ వెళ్దాం పదండి. ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. మెయిన్ ఎంట్రెన్స్ కనుక చూసుకున్నట్టయితే ఆర్చ్ కనుక ఈ విధంగా చాలా లగ్జరీగానే అయితే వెళ్ళిచ్చారు. విత్ మనకు సెక్యూరిటీ కూడా ఇక్కడ మనకైతే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది ఫుల్లీ DTCP అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. మీరు చూస్తున్నారు కదండి, ఇదే అండి ఆ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే టోటల్ 255 ఏకర్స్లో మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి మన కనెక్టివిటీగా 60 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్ అండ్ 30 ఫీట్ BT రోడ్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లాట్ సైజెస్ కనుక చూసుకున్నట్టయితే మనకు 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 610 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ సైజెస్లోనైతే మనకు ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనకు ఆల్రెడీ అన్ని వర్క్స్ అయితే వీళ్ళు కంప్లీట్ చేశారనమాట. ఏ ప్లాట్కి ఆ ప్లాట్కి సంబంధించిన నెంబరింగ్స్ కానీ, స్టోన్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, వర్క్స్ కానీ, రోడ్స్ కానీ ఫుల్లీ డెవలప్డ్ అనమాట. ఇందులో వచ్చేసి మనకు ఇన్వెస్టర్ ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఇందులో మనకు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 రెండు కూడా ఇస్తున్నారనమాట. వాటర్ హెడ్ ట్యాంక్ అయితే ఇచ్చారు. దీని పక్కనే వచ్చేసి మనకు ఒక మినీ పార్క్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారనమాట. మనకు మిగతా ఇన్సైడ్ చూపెడతానండి. ఓవరాల్గా ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి మనకు మొత్తం కనుక చూసుకున్నట్టయితే 255 ఎకరాల్లో ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు ఫేజ్ 1 ఫేజ్ 2 అయితే స్టార్ట్ అయిందనమాట. ఫేజ్ 1లో మొత్తం డెవలప్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఫేజ్ 2 వచ్చేసి ఇప్పుడు డెవలప్మెంట్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇందులో వచ్చేసి మనకు ప్రజెంట్ ఫేజ్ 1లో మనకు 88 to 150 ఏకర్స్ వరకు అయితే మనం ప్రజెంట్ అయితే ఇస్తున్నారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చండి ప్రజెంట్ ఏ విధంగా ఉందో. ప్లాట్స్ కనుక చూసుకున్నట్టయితే అన్ని రోడ్స్ కూడా మొత్తం కంప్లీట్ చేశారు. మీకు అన్ని ప్లాట్స్కి నెంబరింగ్తో పాటు దానికి సపరేట్గా స్టోనింగ్ కానీ ఎక్కడికెక్కడ అయితే వీళ్ళు మొత్తం కంప్లీట్గానే అయితే మనకి ఇస్తున్నారు. ఇప్పుడు మీకు ఇది వచ్చేసి కనిపించేది ఫేజ్ 2 అండి. ఫేజ్ 2 వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. రోడ్ వర్క్స్ కానీ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మనకు వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఇక్కడ కూడా మనకు కంప్లీట్ అయిపోయిందండి. దీనికి టోటల్ 255 ఏకర్స్కి సంబంధించి ప్రాజెక్ట్లో మనకి ఇందులో వచ్చేసి సెంట్రల్ పార్క్ అనేది ఒకటి ఇస్తున్నారనమాట. చాలా పెద్దగా ఉండే విధంగా సెంట్రల్ పార్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్లీ DTCP అండ్ రేరా ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. మీరు ఇక్కడ కనిపిస్తుంది కానీ ఈ విధంగా చాలా పెద్ద పార్క్ అయితే మనకి ఇక్కడైతే రెడీ చేస్తున్నారు అన్నమాట. ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఇది ఫేజ్ 2లో అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు పార్క్ చూడండి. పార్క్ డెవలప్మెంట్ పరంగా కూడా ది బిగ్గెస్ట్గా ఉంటుంది. మంచి డెవలప్మెంట్స్ అయితే కూడా మనకి ఇందులో ఇస్తున్నారు. మనకి ఏ విధంగా చూసుకున్నా కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే ది బెస్ట్గానైతే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్ లేఅవుట్ అండి. ఈ విధంగా వస్తుందన్నమాట. మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎక్కడ వచ్చాము ఏంటి, ఇది వచ్చేసి మనకు ఫేజ్ 2కి సంబంధించిన కంప్లీట్ లేఅవుట్ అండి. ప్రజెంట్ ఇది వచ్చేసి మనకు పార్క్ డెవలప్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు ప్రజెంట్ అయితే డెవలప్మెంట్స్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఓవరాల్గా ఫేజ్ 2 అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఇంత ముందుకు మనకు బ్లాక్ టాప్ రోడ్స్ ఇవన్నీ చూపెట్టింది వచ్చేసి మనకు ఫేజ్ 1 అనమాట. మీకు ఒకసారి ఇంకా కంప్లీట్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఓవరాల్గానైతే ప్రాజెక్ట్ అయితే వ్యూ చూసారు కదండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ ఫుల్లీ డెవలప్మెంట్ అనమాట. ఫేజ్ 1 అయితే టోటల్గా డెవలప్మెంట్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఫేజ్ 2 వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకు ప్లాటింగ్ సైజెస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ది బెస్ట్గా ఉండేట్టుగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మీరు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా, లొకేషన్ హైలైట్స్ పరంగా చూసుకున్నా కానీ ఇన్వెస్ట్మెంట్కి అయితే ది బెస్ట్ అండి ఈ ప్రాజెక్ట్ అయితే. మనకు అన్ని కనెక్టివిటీ ఏఐ సిటీ కానీ, ఫోర్త్ సిటీ కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, ఇప్పుడు మనకు ఫార్మా సిటీ కానీ, అమెజాన్ కానీ అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కొత్తూరు, శ్రీశైలం హైవే, ఈ మీర్ఖాన్పేట, ఈ అన్ని సరౌండింగ్స్ తోటి ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీ అయితే ఉంటుందన్నమాట. మనకు శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ అయితే ఎప్పటికైనా మనకు చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ ది బెస్ట్గా ఉంటుంది. అండ్ మనకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి వీటన్నింటికి కూడా ఓవరాల్ కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట.
ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో మనకు కంప్లీట్ ఇన్వెస్టర్ ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఫేజ్ 1లో మనకు కొన్ని ప్లాట్స్ ఉన్నాయి అండ్ ఫేజ్ 2లో కూడా మనకు ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలో మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.